సేఫ్టీ పిన్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళకి కూర్చున్నప్పుడు వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటారు, ఒక దగ్గర ఉండరు కదా. సో వీళ్ళు గుచ్చుకునే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను టాగా వేస్తున్న తర్వాత ఈ టాగాలన్నీ కూడా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ నా బ్లౌజ్ పీస్ని చున్నీలాగా సెట్ చేశాను. నీట్గా ఇలా ఫోల్డ్ చేసి ఒక సైడ్కి ఇలా తీసుకొని ఇక్కడ ఒక టాగా వేసుకోవాలి. నెక్స్ట్ హిప్ బెల్ట్ లాగా నేను ఈ లేస్ని కడుతున్నాను. పెద్ద పెద్ద జ్యువెలరీ వేసి ఇబ్బంది పెట్టొద్దు కాబట్టి నేనైతే ఈ లేస్తోనే సరిపెట్టాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ మేడం గారు కొంచెం బ్రేక్ అయితే తీసుకున్నారు. కాసేపు వెళ్ళి ట్యాబ్ వాళ్ళ అన్నయ్య చూస్తుంటే తను కూడా వెళ్ళి చూస్తుందనమాట. కానీ చిన్నపిల్లల్ని రెడీ చేయడము చాలా కష్టమే అబ్బా. సో ఇలా స్పెషల్ గెటప్స్ రెడీ చేయడం అయితే కష్టమే కదా. నెక్స్ట్ తలపాగా కట్టాను. ఇది మా బాబుకి షేర్వాణి మీది చున్నీ అనమాట. సో ఇది ఇలా తలకి కట్టాను. ఇంకా స్వాడ్ అండ్ షీల్డ్ వచ్చేసి నేను ఇంట్లోనే రెడీ చేశాను. ఒక 10 నిమిషాల్లో ఈ కార్డ్బోర్డ్ తోటి తయారు చేశాను అనమాట. ఇది ఎలా చేశాను అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో సెపరేట్గా వీడియో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఆ కత్తి చూడండి ఒకసారి, దాని షేప్నే మార్చేసింది చిన్న తల్లి. ఫైనల్గా ఎట్లుంది చిన్న తల్లి, మరి ఎట్లుందో నాకు చెప్తారు కదా. ఫైనల్స్ అయితే తీసాను. ఫోటో షూట్ చేయనిస్తుందో లేదో అనుకున్నాను, కానీ ఈ ఫొటోస్ అయితే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. చూసి తప్పకుండా చెప్పండి ఎలా వచ్చిందో, మన చింతల్లి ఎలా ఉందో కూడా చెప్పండి. మరి మీకు ఈ వీడియో ఏమైనా యూస్ఫుల్ అవుతుందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీరు చూడవచ్చు. మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ని పోస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. Come and fly away.